అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఏ విటమిన్ ఎక్కువగా లభించి కంటి చూపుకి ఎంతో మేలు చేసే పొనగంట కూరతో ఈరోజు మనం కారం పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల కంటికొచ్చే సమస్యల విషయంలో మనం రోజు తీసుకునేలాగా ఇలా పొనగంట కూర కారం పొడిని రెడీ చేసుకుందాం. నేను 2 కట్టల పొనగంట కూరని తీసుకున్నానండి. పొనగంట కూర ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగి వీటిని పూర్తిగా తడి ఆరేలాగా ఫ్యాన్ కింద వీటిని ఆరబెట్టుకోవాలండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసి అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న 20 ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి గలగలలాడేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల లోన గింజ వరకు బాగా ఫ్రై అవుతుందండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొనగంట కూరను కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. మనం చేసేది పొడి కదండి, అందుకని పొనగంట కూరని క్రిస్పీగా వేయించుకోవాలి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ పొనగంట కూరతో ఇలా పొడి చేసుకుని టిఫిన్లో కానీ రైస్లో కానీ కొద్దిగా తీసుకోవడం వల్ల కంటికి వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి. ఈ ఆకు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. పొనగంట కూర ఆకు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుని నువ్వులు చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు హెల్త్కి చాలా మంచివండి. పైగా ఇవి కారం పొడుల్లో ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవడం వలన పొడుల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకుల్ని, నువ్వుల్ని అన్నిటినీ వేసుకోవాలి. ఇందులోనే వేయించుకున్న పొనగంట కూరను 5-6 వెల్లుల్లి రెమ్మల్ని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన పొనగంట కూరని మన నిత్య ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.